సమయానుకూలతను బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరము దేవుని యొక్క మాటలు కొంత సమయము శ్రద్ధగా ధ్యానించుకొని ఆయన యొక్క చిత్తమును ఆయన యొక్క ఉద్దేశమును నెరవేర్చిన కొరకు సిద్ధపడదాం. సమయమును బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాటను చదువుకొని ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సన్నిధిలో కొంత సమయము ధ్యానిద్దాం. సమయములు నిర్గమకాండము 9వ అధ్యాయము నిర్గమకాండము 9వ అధ్యాయము 27వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. 27. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను. యెహోవా న్యాయవంతుడును, నేనును నా జనమును దుర్మార్గులము. అంతరం ఇంత మటుకు చాలును. ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండానట్లు యెహోవాను వేడుకొనుడి. మిమ్మును పోనించదను, మిమ్మును ఇకను నిలుపనని వారితో చెప్పగా. దేవుడి వాక్య భాగముల మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూర్చున్నందుకు ప్రభునామములు శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఒక మాటను మనము జాగ్రత్తగా ధ్యానిద్దాం. ఇక్కడ రాయబడినటువంటి సందర్భము ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుంచి కానాను దేశంలోనికి దేవుడు పంపిస్తున్నటువంటి, దేవుడు పొమ్మని చెప్పినప్పుడు ఇశ్రాయేలీలను ఫరో పోనివ్వలేదు. పోవాలన్నప్పుడల్లా మీరు వెళ్ళిపోతే మాకెవరు సాక్రిఫైస్ చేస్తారు, మీరు వెళ్ళిపోతే మాకు ఎవరు ఇవన్నీ చేస్తారని ఫరో పోనివ్వనట్టుగా మనకి ఇక్కడ కనపడుతుంది. అయితే ఫరో ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకముగా చేస్తాడో అప్పుడే దేవుని యొక్క కార్యము అక్కడ జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. ఒక్కొక్క కార్యం, వడగండ్లు కురిపేయటము కానీ, నీరు రక్తముగా మార్చటమును కానీ, ఇంకా కప్పలు రావటం కానీ, మిన్నుములు రావటం కానీ, ఆయా ప్రాంతాలలో ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు, జరిగినప్పుడు ఒకలాగా ఉన్నాడు, అది అయిపోయిన తర్వాత మరొకలాగా ఉన్నాడు. అంటే ఇప్పుడు మీకు ఇదంతా తెలుసు, కానీ నేను ఇప్పుడు చెప్పాలనుకుంటే ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నానంటే, బాగా గమనించి ఆలోచిస్తే ఏమంటున్నానంటే ఆయన, ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడును, నేనును నా జనులను దుర్మార్గులము. అంటే ఇక్కడ ఫరో ఏం మాట్లాడుతున్నారమ్మా? ఫరో ఏం మాట్లాడుతున్నారో మనకు అర్థమవుతుంది. అంటే ఫరో తప్పు ఒప్పుకుంటున్నాడు. ఫరో ఏం చేస్తున్నాడు? తన తప్పును ఒప్పుకుంటున్నాడు. కావాలంటే మళ్ళా చూడండి, అదే నిర్గమకాండము 10వ అధ్యాయము 16వ వచనాన్ని మళ్ళా చదువుదాం. 10:16. కాబట్టి ఫరో మోషే అహరోనులను పిలవనంపి, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడును,
నేనును నా జనులను దుర్మార్గులు. ఇక్కడ ఏమేమి మాట్లాడుతున్నానంటే, నేను చూడండి 10 ఏం చెప్పారంటే, కాబట్టి ఫరో మోసే అహరోనులను పిలిపించి, నేను మీ దేవుడైన యెహోవా ఎడలను మీ ఎడలను పాపము చేసి తిని. ఏం మాట్లాడుతున్నాడు? పాపము చేసి తిని అంటే పాపము చేశానని ఒప్పుకోవటం గొప్ప విషయమా లేకపోతే తక్కువ విషయమా చెప్పండి. ఆమేన్. నిజమేనా? బాగా ఆలోచించండి. నిజమేనా? పాపము చేశానని ఒప్పుకోవటం గొప్ప విషయమేనా? బాగా గమనించి ఆలోచించండి. ఇక్కడ ఫరో 9వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు నేను పాపం చేశాను అన్నాడు. 10వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు నేను పాపం చేశాను అన్నాడు. 7వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు నేను పాపం చేశాను అంటాడు. 8వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు నేను పాపం చేశాను అంటాడు. ఎందుకు పాపం చేశానని అంటున్నాడు? పదే పదే పాపము చేశానని ఎందుకు అంటున్నాడు? ఒప్పుకుంటున్నాడు, మరలా చేస్తున్నాడు. ఒప్పుకుంటున్నాడు, మరలా చేస్తున్నాడు. ఒప్పుకుంటున్నాడు, మరలా చేస్తున్నాడు. ఇప్పుడు ఒప్పుకొని మరలా చేయటం వల్ల ఎవరికైనా ప్రయోజనం ఉంటుందా? ఉండదు. అందుకని ఇక్కడ మనం ఆ బాగా గమనించి ఆలోచించినప్పుడు ఒక మాట మనం బాగా గమనించి ఆలోచించండి. అదే బైబిల్ గ్రంథంలో నుంచి సంఖ్యాకాండము స్తోత్రం సంఖ్యాకాండము 14వ అధ్యాయము 14వ అధ్యాయము సంఖ్యాకాండము 14వ అధ్యాయము 40వ వచనాన్ని ఒకసారి చదువుతాం. 40 వారు ఉదయమున లేచి ఆ కొండ కోన మీద ఎక్కి చిత్తమండి మేము పాపము చేసిన వారము. ఏమంటున్నాడు? మేము పాపము చేసిన వారము. మేము పాపము చేసిన వారం అంటే ఇక్కడ వీళ్ళు కూడా ఏమని మాట్లాడుతున్నారు? పాపము చేశానని చెబుతూనే ఉన్నారు. ప్రతి మనిషి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు కూడా కడుపులో ఏదో బాధ అయినప్పుడు, సమస్య ఏదో వచ్చినప్పుడు, ఏదో ఇరుకు ఇబ్బంది వచ్చినప్పుడు నేను పాపాత్ముని, నేను తప్పు చేశానని అందరూ ఒప్పుకోవటానికి అలవాటు పడ్డారు. ఇక్కడ కాలేబు యెహోషువ ఉన్నారు. ఈ ఇరువురు కూడా దేవుడు మోషే చెప్పినప్పుడు ఆ పట్టణాన్ని చూసి మళ్ళా తిరిగి వచ్చారు. ఆ పట్టణాన్ని చూసి వచ్చిన తర్వాత మోషే అన్నాడు, ఆ పట్టణం ఎలా ఉన్నది అన్నప్పుడు వీళ్ళైతే ఆ పట్టణం గురించి చెప్పారు. కొంతమంది ఏం చెప్పారంటే ఆ పట్టణం గురించి చెడ్డగా చెప్పారని మనకు అక్కడ రాయబడింది. అక్కడ చూడండి 36 వచ్చి అనుకుంటాను. ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సనుగునట్లు చేసిన మనుషులు, అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయింది. దేశమును చూసి రమ్మన్నాడు. ఏ దేశమును చూసి రమ్మన్నారు? బాగా ఆలోచించండి. ఏ దేశమును చూసి రమ్మన్నాడు? దేవుడు వాళ్లకు ఇస్తానన్నటువంటి పాలు తేనెలు ప్రవహించు దేశమును చూసి రండి అని పిలుస్తున్నాడు. చూసి రండి అన్నాడు. చూసి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఇదిగో ఆ దేశం ఎలాగ ఉన్నది అని అడుగుతున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళకు ఆ దేశం గురించి చెప్పాలి. అర్థమవుతుందా?
ఆ దేశం గురించి చెప్పాలి. ఏమని చెప్పాలి? అక్కడ ఎలా ఉంటుంది, దేవుడు మనకి ఎలాంటి దేశాన్ని ఇవ్వబోతున్నాడు, దేవుడు మనల్ని ఎంతగా చూడాలనుకున్నాడు, దేవుడు మనకి ఎంతటి స్థితిని ఇవ్వాలనుకున్నాడు, దేవుడు మనల్ని ఎంత గొప్పగా అభివృద్ధిలోనికి తీసుకుపోవాలి, ఎంత ఉన్నత స్థలంలో ఉంచి మన జీవితాలను ఎంత ఫలభరితముగా మార్చాలి, మన కొరకు ఎలాంటి స్థలాన్ని సిద్ధం చేశాడని గొప్పగా చెప్పవలసిన వీళ్ళు ఏమి చెప్తున్నారు? చెడ్డ సమాచారం చెప్తున్నారు. అంటే దేవుడు మనుషులకి చెడ్డదాన్ని దాచిపెట్టాడా, మంచిదాన్ని దాచిపెట్టాడా? మరి వీళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారు? చెడ్డ సమాచారం చెప్తున్నారు. చెడ్డ సమాచారం చెప్పగానే జనులందరిలో గలిబిలి ఏర్పడింది. జనులందరూ ఏమైంది? గలిబిలి ఏర్పడింది. ఈ గలిబిలి ఏర్పడి జనులందరూ ఏమంటున్నారు తెలుసా? అయ్యా, మేము అక్కడికి రాము, మాకు అవసరం లేదు, దేవుడు ఇవ్వాలనుకుంది మాకు వద్దు, ఎందుకంటే అది మంచిది కాదు. మీరు చూసి వచ్చారా? మరి ఎలా నమ్మారు? సూచొచ్చిన వాళ్ళు చెప్పారు. బాగా సూచొచ్చిన వాళ్ళు చెప్పారు. ఏళ్ళకి అక్కడ చెడు ఏం కనపడింది? ఇక్కడ చూసి వచ్చిన వాళ్ళకి అక్కడ చెడు ఏం కనపడింది? చెడ్డ సమాచారం ఏం తెచ్చారు వాళ్ళు? ఇక్కడ సమాచారం అంతా కూడా ఇది మీరు బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చదువుతున్నప్పుడు మీకు కొన్ని విషయాలు అక్కడ అర్థమవుతాయి. ఒక్కొక్క సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్నారు. అక్కడ ఇక్కడ చూసి వచ్చిన వాళ్ళు చెడ్డ సమాచారం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇక్కడ వీళ్ళందరికీ మోసే నాయకత్వంలో నడవటం ఇష్టం లేదు. మోసే ముందుండి మనం నడిపించాల్సిన అవసరం లేదు. కాబట్టి మనమే ఆ ప్రాంతంలోకి వెళ్ళాలి, మనకే ముందుండాలన్నట్టు కొంత చెప్పారు. అయితే ఇక్కడ జరిగిన సంఘటన, జరిగిన సంభాషణ మనం ఆలోచించినప్పుడు చెడ్డ సమాచారం ఎవరైతే చెప్పారో, ఎవరి గురించి చెడ్డ సమాచారం? దేవుడు ఇస్తానన్న ప్రాంతముల గురించి చెడ్డ సమాచారం ఎవరైతే చెప్పారో వాళ్ళందరికీ దేవుడు ఏం పంపించాడు? తెగుళ్ళు. ఏం పంపించాడమ్మా? అంటే దేవుడి గురించి ఎవరు చెడుగా మాట్లాడితే అది శాపంగా మారుతుంది. అందువల్ల మోసే అన్నాడు, మీరు చెడ్డ సమాచారం తెచ్చారు కాబట్టి దేవుడే చూసుకుంటాడు అన్నప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంటే ఆ సమాచారాన్ని బట్టి మోసే మీద ఏం చేశారంటమ్మా? సనిగారు. ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చావు, ఎందుకు మాకు ఈ ప్రాంతం ఏముందని అక్కడ ఎందుకు పోవాలన్నారు. కాబట్టి వీళ్ళు సనిగి మోసే చెప్పినప్పుడు రాకుండా అక్కడే ఆగిపోయాక ముందుకు నడవాల. వీళ్ళు ముందుకు పోయాక ఏమంటే ముందు వేరే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు తర్వాత తెగులు వచ్చింది కదా, తెగులు వచ్చిన తర్వాత అక్కడున్న వాళ్ళందరూ చనిపోయారు. తెగులు వచ్చి వీళ్ళు చనిపోయిన తర్వాత మిగతా వాళ్ళకి భయం వేసి మనం వెళదాం రండి ఆ స్థలంలోనికి దేవుడు చెప్పిన దగ్గర కంటే. మోసే అన్నాడు, మనము వెళ్ళొద్దు, అంతా మీ ఇష్టం కాదు, దేవుడు చెప్పేదాకా ఆగాలి. దేవుడు పొమ్మన్నప్పుడు మీరు వద్దన్నారు, ఇప్పుడు దేవుడు వద్దన్నప్పుడు మీరు పోవాలనుకుంటున్నారు. అందుకని చూడండి, కింద వాట్సాప్ చదువుకుంటున్నానమ్మా. 43 నుంచి చదవండి జాగ్రత్తగా. ఏలయనగా అమాలేకీయులు, కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి కనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పాను. ఏం చెప్పారు? ఎందుకు తోడున్నాడంట? బాగా ఆలోచించండి, మీరు బాగా అర్థం చేసుకోండి. ఎందుకు దేవుడు వారికి తోడుగా ఉన్నాడు? అక్కడ రాయబడిన సందర్భానికి జరిగిన మాట అనండి. దేవుణ్ణి అనుసరించటం మాని ఏటిని అనుసరించారు మరి వీళ్ళు? అనుసరించడం అంటే తెలుసుగా, అనుసరించడం అంటే ఏంటిది? వారిలాగా నడుచుకోవాలి. ఇప్పుడు దేవుడిని అనుసరించడం మానుకున్నారు, మరి ఏంటని అనుసరించారు?
మనసుకు నచ్చింది. ఏం నచ్చింటుంది మనసుకు చెప్పండి. చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి 32వ వచనం, అదే 14వ అధ్యాయం 32వ వచనం చదవండి. అయితే మీ శవములు అరణ్యములో రాలును, మీ శవములు అరణ్యములో క్షయమగు వరకు మీ పిల్లలు అరణ్యములో 40 ఏళ్ళు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. మీ వ్యభిచార శిక్ష. ఏ శిక్ష అంటది? వ్యభిచార శిక్ష అంటే అమ్మే. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములోనికి వచ్చిన తర్వాత యెహోవాను అనుసరించుట మాని అక్కడ ఉన్నటువంటి పద్ధతులలోనికి వెళ్ళిపోయారు. ఎవరి పద్ధతులలోనికి? అరణ్యములో ఉన్న పద్ధతులు. వాళ్ళు ఎక్కడి నుంచో తెచ్చుకున్న పద్ధతులు, కొత్త పద్ధతులు తయారు చేసుకున్నారు ఒక్కొక్కరు. కొత్త పద్ధతులు అంటే మీకు తెలుసుగా? కొత్త పద్ధతులు అంటే తెలుసుగా? అమాలేకీయులు, కనానీయులు, ఇక్కడ యెబూసీయులు వీళ్ళందరూ చూడండి, వీళ్ళకు సంబంధించిన దేవతలను అనుసరించి దేవుడిని అనుసరించడం మానుకున్నారు. వీళ్ళకు సంబంధించిన దేవతలు, వీళ్ళ పద్ధతులు, వీళ్ళ ఆచారాలు, వీళ్ళ ఉద్దేశాలు అక్కడ అనుసరించుంటారు. అందుకే ఏడనగా అమాలేకీయులు, కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు యెహోవా ఖడ్గం చేత కొలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి. ఏమైనా మానితిరి అంటే మానుకున్నారంటే అర్థమైంది. ఇప్పుడు చెప్పండి. అంటే ఓకే, మీరు చెప్పింది కరెక్టే. అంటే కొంచెం ఆలోచన. మానుకున్నారంటే అర్థమైంది, అప్పటిదాకా చేసి అప్పుడు మానుకున్నారు. నిన్నటి దాకా ప్రార్థనకు వస్తున్నారు ఆదివారం, రేపు మానుకుంటున్నారు. ఎందుకని? వేరే దాన్ని అనుసరించారు. వాళ్ళకి ఏదేది ఉంది దాన్ని అనుసరించి ఇది మానుకున్నారు. లేకపోతే మానుకోవాల్సిన అవసరం లేదుగా. ఇప్పుడు ఉదాహరణకు జనవరి 2025 దాకా కంటిన్యూ దేవుడి దగ్గరికి వచ్చి 26 మానుకున్నామంటే అర్థమైంది, వీళ్ళకు ఏదో ఒక పద్ధతి వచ్చింది. ఏమిటి ఆ పద్ధతి? ఏమిటమ్మా పద్ధతి? వీళ్ళ కొత్త పద్ధతి ఏంటంటే, ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత యెహోవాను అనుసరించి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పాత పద్ధతిని మళ్ళా ఇక్కడ వచ్చేలా చెప్పారు. ఇదిగో మీరు మధ్యలోనే మీరు యెహోవాను అనుసరించొద్దు, మీరు ఇదిగో మీ దేవుడైనటువంటి మీ దేవత అయినటువంటి బయలును మరలా అనుసరించాలి, లేకపోతే ఈ యొక్క ఎద్దును మరలా అనుసరించాలి, ఆ గార్ధబను మరలా అనుసరించాలి, ఆ యొక్క చతుష్పాద జంతువును మరలా అనుసరించాలి, నేల మీద పాకేదని మరలా అనుసరించాలి, 2 కాళ్ళ మనిషిని మరలా అనుసరించాలని చెప్పారు. అప్పటిదాకా చేసిన వాళ్ళు ఒక్క దెబ్బతో మానుకున్నారు. దేనికి మానుకున్నాను అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు సమాధానం? మీరు అడగండి. ఇప్పుడు ఎవరైనా అడగండి, ఎందుకు మానుకున్నామంటే సమాధానం ఏమంటుంది? కొత్త పద్ధతి వచ్చి మనకేంటే తెలుసా? మా విధవేలకు ఒప్పు కాలేదు, అందుకు మేము మానుకున్నామంట. ఒప్పుకోలేదట. ఎవరు ఒప్పుకోలేదు? వాళ్ళు ఒప్పుకోలేదు. కాబట్టి యెహోవాను అనుసరించడం మాని కొత్త వాళ్ళ పద్ధతులను కలిపారు. అది వ్యభిచరించడం అంటే. ఇక్కడ మీరు వ్యభిచరించడం అంటే ఆ వ్యభిచరించడం గురించి మాట్లాడాలి. ఇక్కడ దేవునికి రోషం వచ్చేటట్టు మాట్లాడాడు. మీకు ఒకసారి తెలిసో తెలియదు, దేవుడు దొంగతనాన్ని క్షమిస్తాడు. బాగా దొంగతనాన్ని క్షమిస్తాడు. రెండోది మందు తాగినా క్షమిస్తాడు. మూడోది ఒకవేళ వ్యభిచరించినా క్షమిస్తాడు. నాలుగోది అబద్ధం ఆడినా క్షమిస్తాడు. ఐదోది ఏదైనా చేస్తే క్షమిస్తాడు. కానీ విగ్రహారాధన మాత్రం ఒప్పుకోడు. అది కోపం. ఎందుకంటే చెప్పండి, పచ్చిగా చెప్పాలంటే, ఫ్రాంక్ చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే, భర్త భార్య అబద్ధాలు చెప్పిన ఒప్పుకుంటాడు, భార్య చెప్పబడి సినిమా ఒప్పుకుంటాడు, భార్య చెప్పబడి పుట్టిన ఒప్పుకుంటాడు, భార్య తిట్టినా ఒప్పుకుంటాడు. కానీ
భర్త కళ్ళ ముందు ఇంకొకరితో ఉంటే ఒప్పుకోడు. అది అక్కడ, అదే దేవుడు అనేది. నేను మీకు ఏమై ఉన్నానన్నాడు యెషయా గ్రంథంలో, మీరు నన్ను పక్కన పెట్టి వేరే వాడితో పోతే నేను అస్సలు ఓర్చుకునేవాడు కదా. అంత కోపం విగ్రహాలు అన్నట్టు దేవుడు. ఎంత కోపం అంటే అది చెప్పేంత కోపం కదా. అది ఆ కోపం తట్టుకోలేని కోపం. అంత కోపం వచ్చింది కనుక క్షమించేటువంటి మనసు లేకుండా తగలబెట్టి పారిపోయాడు. మీరు కావాలంటే చూడండి, ఏదైనా దేవుడు ఓర్చుకుంటాడు, దీన్ని మాత్రం ఓర్చుకోవడం కష్టం అమ్మ. అందుకని యెహోవాను అనుసరించుట మాని, యెహోవా చెప్పింది ఇంకా నచ్చట్ల వాళ్ళకు. నిన్నటి దాకా నచ్చింది, ఈరోజు ఎందుకు నచ్చలా? నిన్నటి దాకా నచ్చింది, ఈరోజు ఎందుకు నచ్చలా చెప్పండి? నిన్నటి దాకా తిన్నారు, ఈరోజు ఎందుకు తినట్లా? నిన్నటి దాకా చేశారు, ఈరోజు ఎందుకు చేయట్లా? అంటే కొత్తదేదో పద్ధతి వచ్చింది. ఈ కొత్త పద్ధతి రావడానికి అర్థమైంది. కొత్త పద్ధతి రావడానికి కారణం ఏంటి చెప్పండి? కొత్త పద్ధతి రావడానికి కారణం ఏంటంటే, పచ్చిగా చెప్పాలంటే కొత్త సహవాసం ఏర్పడింది. పాత సహవాసం తగ్గింది, కొత్త సహవాసం ఏర్పడింది. ఇప్పుడు ఏంటి, అసలు నేను పిలుస్తున్నా పడుచుకోలేదు, నాకు నచ్చినట్టు ఉండట్లేదంటే ఏదో కొత్త వ్యవహారం వచ్చిందని అర్థం. కొత్తగా ఏదో వచ్చింది. ఈ కొత్తగా వచ్చిన దాన్ని అందరూ ఓర్చుకున్నా కనుక యెహోవా ఓర్చుకోమని ఎందుకన్నా తెలుసా? యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడై ఉండనని చెప్పాను. ఏమని చెప్పాడమ్మా? నేను మీకు తోడుగా ఉండను. ఎందుకంటే మీరు ఎవరిని అనుసరించారో వాళ్ళే మీకు తోడు. వాళ్ళు తోడు ఉంటారు. ఎంత దాకా తోడు ఉంటారు చెప్పండి? ఎంత దాకా తోడు ఉంటారు? అవసరం వచ్చిన దాకా తోడు ఉంటారు. అవసరం తీరిన తర్వాత మధ్యలో నేను పెట్టి ఒంటరిగా చేసి వెళ్ళిపోతారు. నిన్ను ఒంటరి చేసి వెళ్ళిపోతారు. అప్పుడు అంటారు, అనవసరంగా నిన్ను నమ్మి నాకున్న ఆధారాన్ని వదిలిపెట్టుకున్నాను, ఇప్పుడు నా యొక్క బుద్ధి గడ్డి తిన్నది అనుకున్నా ఉపయోగం లేదు. అక్కడే జరిగింది ఏంటంటే, యెహోవాను అనుసరించుట ఎప్పుడైతే మానారో అప్పుడే దేవుడు వారికి తోడుగా లేకుండా పోయారు. చూడండి ఇక్కడ తర్వాత, తోడై ఉండడని చెప్పాను. అయితే వారు మూర్ఖించి ఆ కొండ కోన ఎక్కిపోయిరి అయినను యెహోవా నిబంధన మందసమైనను మోసే అయినను పాలెములో నుండి బయలు వెళ్ళలేదు. మందసము రాలేదు, మోసే రాలేదు. ఈయన మాత్రం మేము పోతాము, దేవుడు చెప్పినాడని వెళ్ళిపోతాం. నీ ఇష్టం వచ్చి అడిగిపోతే అడుగుతుంది. ఇక్కడ మందసం రావాలి కదా, మిమ్మల్ని నడిపించేది ఎవరు? మోసే రావాలి. మోసే రావాలి, మందసం రావాలి. మోసే అవసరం లేదు, మందసం అవసరం లేదు. నేను వెళ్ళిపోయారమ్మా కొండ మీదకి. కొండ మీదకి పోగానే అక్కడ ఏం జరిగింది? ఎలాగంటే ముందుగా ఉన్నారు వాళ్ళు ఏం చేశారు? కత్తి తీసుకొని వాళ్ళందరినీ తరుముకుంటూ పోయారు. తరుముకుంటూ పోతుంటే ఇప్పుడు ఏమన్నారు తెలుసా? దేవుడు మనకు తోడుగా ఉంటే మనం అన్ని విజయాల్లో గెలిచాము, ఇప్పుడు ఎందుకు మనం ఓడిపోతున్నాం? దేవుడు తోడు లేడు. నీకు దేవుడు తోడు లేడు కనుక నువ్వు ఓడిపోయావు. నీకు దేవుడు తోడు లేడు కనుక నువ్వు బలహీనుడిపోయావు. నీకు దేవుడు తోడు లేడు కనుక నువ్వు వెనుకబడిపోతున్నావు. నీకు దేవుడు తోడు లేడు కనుక నీ కుటుంబం నాశనం అయిపోతుంది. నీకు దేవుడు తోడు లేడు కనుక నీకు దరిద్రమైనటువంటి కోరికలు, దరిద్రమైన ఆలోచనలు వస్తున్నాయి. నీకు దేవుడు తోడు లేడు కనుక నువ్వు పాపానికి బానిసైపోతున్నావు. దేవుడు తోడు లేడు. ఈయన సొంత ప్రయత్నాలతో ఇలా ఏమీ ప్రయోజనం లేదు. అక్కడ ఈయన ఏది చేయాలని జరిగిన అక్కడ ఏమీ జరగలేదు. దేవుడు తోడు ఇశ్రాయేలీయులకు లేకుండా పోవడానికి కారణం ఏంటంటే, ఇశ్రాయేలీయులు దేవుణ్ణి అనుసరించడం మానుకొని వేరే వాటిని అనుసరించారు. ఇప్పుడు తెగులు వచ్చినప్పుడు అవి కాపాడలేకపోయాయి. ఇప్పుడు యుద్ధములో అవి కాపాడలేకపోయాయి. శత్రువుల చేతుల్లో నుంచి అవి విడిపించలేకపోయాయి. అందుకని ఇక్కడ మనకు రాయబడింది 45వ వచనంలో, అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమాలేకీయులు కనానీయులను దిగి వచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. ఏం చేశారమ్మా? ఇప్పుడు చచ్చిపోయిండ్రు, హతమ చేశారు. హతమ చేసినందుకు ఇప్పుడు ఎవరికి ఘనత, ఎవరికి అవమానము? దేవునికి అవమానం.
ఇప్పుడు దేవుడికి అప్పుడు అప్పుడే అంటారు కదా, మీ దేవుడు ఉన్నాడు కదా, మీకు దేవుడు ఉంటే మీకు ఎందుకు ఇన్ని బాధలు అంటారు, మీకు దేవుడు ఉంటే మీకు ఎందుకు ఇన్ని కష్టాలు, మీకు దేవుడు ఉంటే మిమ్మల్ని శత్రువు చేతిలో నుంచి ఎందుకు విడిపించలేకపోయాడు. శత్రువు చేతిలో నుంచి విడిపించాలని దేవుడు అనుకున్నాడు, కానీ నీవు దేవుణ్ణి అనుసరించడం మానుకున్నావు. నువ్వేం చేశావు? దేవుణ్ణి అనుసరించడం ఎప్పుడైతే మానుకున్నావో అప్పుడు శత్రువుకు నువ్వేమైపోయావు? శత్రువుకి ఏమైపోయావు? శత్రువుకు నువ్వు లోబడిపోయావు. శత్రువు నిన్ను జయించేశాడు. ఈరోజు మనందరికీ అర్థం కాని ఏంటంటే, మనము కొత్త ఈ దేవుణ్ణి పద్ధతులను మానుకొని కొత్త పద్ధతులను చేస్తుంటామేమో చూడండి. అప్పుడప్పుడు కొత్త పద్ధతులు వస్తాయి చూడండి. గట్టిగా చెప్తున్నాను, నేనేమనుకోవద్దు. వరుసగా ఒక 4 రోజులు ప్రార్థన పోతే 5 రోజులు రెస్ట్ తీసుకుంటాం మనం, అంతే కదమ్మా? అవునా కదా? ఎందుకని? నిద్ర లేదు, తిండి లేదు, ఓపిక లేదు. దేవుడు ఎందుకంటాడు, మీరు ఎక్కువ రోజులు పరలోకంలో ఉండలేరు కనుక ఇంకా ట్రైనింగ్ కావాలని అంటాడు. అక్కడ 24 గంటలు దేవుడితోనే ఉండాలి కదా, కుదరదుగా. అందుకని ఇక్కడ అదే చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులు దేవుణ్ణి అనుసరించడం మానుకున్నారు, వేరే పద్ధతులు వాళ్ళలోనికి వచ్చాయి. ఈరోజు క్రైస్తవులు దేవుణ్ణి అనుసరించడం మానుకున్నారు. మరి ఏంటిని అనుసరిస్తున్నారు ఇప్పుడు చెప్పండి? మనుషులను అనుసరించడం ప్రారంభించాలి. ఆమేన్. దేవుణ్ణి అనుసరించడం మానుకొని మనుషులను అనుసరించడం ప్రారంభించారు. ఇప్పుడు దేవుడికి కోపం వచ్చింది. ఎవరికి? దేవుడికి కోపం వచ్చి ఇశ్రాయేలీయుల మీదకి తెగులు తెప్పించినట్టుగా ఈరోజు క్రైస్తవుల మీదకి బాధలు వచ్చేసాయి, క్రైస్తవుల మీదకి శ్రమలు వచ్చేసాయి. కాబట్టి ఈరోజు మనందరితో చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ వీళ్ళు పాపాన్ని ఒప్పుకున్నారా లేదా? ఖచ్చితంగా ఒప్పుకున్నారు. ఒప్పుకున్నారు కానీ పద్ధతులు మారుకాడు. బాగానండి, పాపాన్ని ఒప్పుకున్నారు కానీ పద్ధతులు ఎందుకని? ఇప్పుడు చెప్పాలి, ఎందుకని ఒప్పుకోవాలి? పద్ధతులు మారుకోలేకపోయారు. అవి వాళ్ళకి ఇష్టమైనవి. పాపం ఒప్పుకున్నది కారణం ఏంటంటే, నేను ఈ పాపం చేయటం వల్ల నాకు ఈ రోగం వచ్చింది కాబట్టి ఒప్పుకుంటే రోగం పోతుందని ఒప్పుకున్నారు, కానీ పరలోకం పోవాలని ఎవరు ఒప్పుకోవాలి? ఇప్పుడు ఫరో ఒప్పుకున్నాడంటే అర్థం ఏంటి? బాధ తప్పించుకోవడానికి దేవుడికి భయపడా? దేవుడు అంటే ఇష్టం ఉండి ఒప్పుకున్నారా? అప్పుడప్పుడు చాలా మంది అంటారు, నేను పాపం చేశానంటారు. దేనికి ఒప్పుకున్నారు? ఏదో మనసుని మెప్పించడానికి ఒప్పుకున్నారు. యేసు ప్రభు ఇష్టమే కాదు. అందుకే చూడండి, ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. మేము తప్పు చేశాము, మమ్మల్ని క్షమించమన్నా కూడా దేవుడికి వాళ్ళకు తోడుగా ఉండటము మానుకున్నాడు. అందువల్ల వాళ్ళు ఏమయ్యారు? శత్రువు చేతుల్లో అర్థమైపోయారు. ఇప్పుడు మళ్ళీ అదేవిధంగా ఒక మాట చదువుతాం చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి. చాలా జాగ్రత్తగా చూడాలి. అది సంఖ్యాకాండం 22వ అధ్యాయం. మీ అందరికీ తెలిసిన సందర్భం, ప్రతిదీ మీ అందరికీ తెలిసిందే, కానీ ఆలోచిద్దాం. 22వ అధ్యాయం 34వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. అందుకు బిలాము, నేను పాపము చేసి తిని, నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు. కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనకకు వెళ్ళుదనని యెహోవా దూతతో చెప్పగా. ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు చూడండి. ఈరోజు ఈ ప్రార్థన అనేది జనములకు చాలా ఇష్టమైపోయింది. ప్రార్థన అనేది ఏ ప్రార్థన? ఏ ప్రార్థన చెప్పండి? ఏ ప్రార్థన ఇష్టమైపోయింది? తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడతాడనేటువంటి ప్రార్థన. అందరూ తగ్గించుకుంటున్నారు ప్రార్థనలో తగ్గించుకుంటున్నారు, కానీ బ్రతుకులో తగ్గింపు లేదన్నారు. ప్రార్థనలో తగ్గించుకుంటున్నారు, కానీ ఆ యొక్క క్రియలలో తగ్గింపు లేదు. ప్రార్థనలో నోటి మాటలో తగ్గించుకుంటున్నారు, కానీ
నడవడికలో తగ్గింపుతనం అనేది కనపడట్లేదు. మరి హోండాతనం కనపడుతుంది తెలుసా? వాళ్ళ గొప్పతనమును చూపిస్తుంటారు కావాలని. ఎలా చూపిస్తుంటారు కావాలని చెప్పండి? గొప్పతనం మాకేం లేదమ్మా, మాకేం కాదమ్మా, దేవుడా నువ్వు లేకపోతే నేను ఎంత, నువ్వు లేకపోతే నా బ్రతికేమైపోతుంది. అసలు ఎంత బాగా మాట్లాడతారు, ఎంత బాగుంటారు. కానీ ఇలా గొప్పతనాన్ని వాళ్ళ యాటిట్యూడ్లో, వాళ్ళ బిహేవియర్లో చూపిస్తుంటారు తెలియకుండా. దేవుడు అనేది ఏంటంటే ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. మన క్రియల ద్వారా మనం తగ్గించబడినట్టు కనపడాలి అందరికి. మనం చెప్పుకోవడం కాదు, ప్రార్థన చేయగానే నేను పాపిని, నేను పాపిని, నేను పాపిని. 100 సార్లు చెప్పినా నేను పాపిని అంటుంటాను. పాపిని ఎన్నిసార్లు చెప్పుకున్నా నువ్వు పాపిని అంటున్నావు. కానీ నేను పాపం చేశానయ్యా, నేను దేనికి పనికిరాని వాడిని, ఇక ఆ పాపము నేను చెయ్యను అనే మాట మన నోట రాదు. చాలా బాగుంటుంది కదా అది. ఎందుకంటే ఇక్కడ అదే మాట్లాడుతూ చూడండి, ఏమన్నాడు 34వ వచనంలో, నేను పాపము చేసి తిని నీవు నాకు ముందుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు. ఎవరికి తెలియదంట? బిలాముకు తెలియదు. ఎవరికి తెలుసంట? గాడిద కనపడదు. గాడిద కనపడదు కానీ బిలాము కనపడకపోవడానికి కారణం ఏంటి? అప్పుడప్పుడు మనల్ని కూడా ఏమంటారు తెలుసా? కుక్కలు కనపడతాయంట దెయ్యాలు, మనుషులు కనపడమంటాయి. అందుకనంట అవి అరుస్తూ ఉంటాయి నైట్ అంతా. కుక్కలు కనపడతాయి. అసలు ఏం ఆలోచించండి. గాడిదకు యెహోవా దూత కనపడింది, దూచిన ఖడ్గం చేత పట్టుకొని ఎదురుగా నిలబడటం కనపడింది. ఈ బిలాముకు ఎందుకు కనపడలేదు? గాడిద ప్రవక్త, బిలామా ప్రవక్త ఇక్కడ చెప్పండి. మరి బిలాముకు ఎందుకు కనపడలేదు? దేవుని దూత ఎందుకు కనపడలేదు? ఆయన అనుసరించలేదు, ఆయన మాట వినలేదు. ఓకే, కరెక్ట్. కానీ ఇక్కడ ఏదో ఒక పాయింట్ ఉంది. మీరు ఆ సందర్భం చదివితే ఒక పాయింట్ కనపడదు. ఏందమ్మా? అదే మనోనేత్రం. ఏంటంటే బిలాము కన్నులు బాలాకు ఇచ్చేటువంటి కానుకల మీద పడిపోయాయి. బిలాము కన్నులు దేని మీద దేని మీద పడ్డాయి? బాలాకు ఇచ్చేటువంటి బహుమానాల మీద కనపడ్డప్పుడు ఏ కాని రావు. అప్పుడప్పుడు చూస్తారు కదా, మనము అర్థం పట్టని చెప్తానికి ఏమనుకోవద్దు, కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు చెప్తుంటాను. మనము మన హోండతనాన్ని మన యొక్క వస్త్రాలు వేసుకున్నప్పుడు కానీ మన బిహేవియర్ చూపించడానికి కింద చూసి నడవ, పై చూసి నడుతుంటాం. అప్పుడప్పుడు కింద చూసి నడవ కొద్ది కంటే నేను బాగున్నానని నీకు వ్యసనం అంటావు. అంతే కదా, నువ్వు బాగున్నావని వాళ్ళకి ఎందుకు వ్యసనం? నీకు దేవుడు ఇచ్చిన ఆలోచనతో అది కూడా ఉడికిపోద్ది. ఊరికేమో కింద చూసి నడవమనేది దేనికి? ఈయన అనుకుంటున్నారు కిందే చూస్తున్నాను కదంటే నువ్వు కళ్ళతో తలంచుకొని చూడమని కాదు, నీ జీవితంలో నీ నడవడికలో కొద్దిగా తగ్గి అణిగి మణిగి నడువని అర్థం. కానీ పైన నడుతుంటారు చాలా, లెక్క నడుతుంటారు చాలా. కారణం ఏంటంటే ఏదో దాన్ని ఆశించి నడుతున్నారు. ఇక్కడ వరక బిలాము బాలాకు రాజు ఇచ్చేటువంటి బహుమానాలు చూస్తున్నాడు కానీ ఏం కనపడతా? అప్పుడప్పుడు మీరు కూడా ఏమనుకోవద్దు, అంటే మన సంఘం కాబట్టి చెప్పేస్తున్నాను. అప్పుడప్పుడు మనం కూడా మనం తొందరపడి పని పోయేటప్పుడు చర్చి కనపడదు. మనం కనపడుద్దా? అసలు కనపడదు. ఇటు వాళ్ళని తిప్పుకోవాల్సింది మాత్రం ఇటు తిప్పుకొని పోతాడు. ఎందుకు చర్చి కాకపోతే మళ్ళీ ఆడాల్సి వస్తుంది. మరి ఆ పని కాడ ఎంత టైం పట్టింది, ఏది కట్టాలి, తొందర అయిపోవాలి, తొందర బాగొట్టుకోవాలి, పొద్దున్నే బాగుంటే ఈ తొందర అనేది కనరాదు. ఇంకా బిలాము కొడుకు బాలాకు ఇచ్చేటువంటి బహుమానాలలో చర్చి కానరాడు, దేవుని తోట కానరాడ. అందుకే కానరాడదు కాబట్టి పరుగు ఎంత పోతావు? యాడికి పోతావు చెప్పు? నువ్వు యాడికి పోయినా చివరికి రావాల్సింది ఆడికి. ఆడ దాపోయిన తర్వాత ఏమంటుందంటే, అయ్యా నీవు నాకు ఏమన్నాడు చూడండి, అమాట 34 చదివినప్పుడు, నీవు నాకు ఎదురుగా నిలుచుట నాకు తెలిసినది కాదు. మరేం తెలుసు నీకు? మరేం తెలుసు నీకు చెప్పండి? ఆదివారం మనకు తెలిసింది కాదంటారు. మరేం తెలుసు ఉంటుంది? అప్పుడు అంటారు ఏంటి ఈరోజు ప్రార్థన కదండి. అవును ఈరోజు ఆదివారమా అంటే తెలియదునా?
తను టెన్షన్ పడిపోయి వారాలు కూడా గుర్తు లేకుండా తెలుసా మీకు? అప్పుడు సార్ ప్రార్థన ఎందుకు ఈరోజు శనివారమా? ఆ టెన్షన్ పడిపోయి ఏం గుర్తుంటాయండి? నాకు తెలిసినది, ఎందుకంటే నీకు దాని మీద ధ్యాస లేదు కనుక నీకు తెలియదు. అదే ధ్యాస అంటే ఇప్పుడు బిలాముకు దేవుడు చెప్పిన మాట గుర్తున్నట్టు తెలిసిండదుగా. ఏం చెప్పాడు? ఇదిగో బిలాము, వాళ్ళు ఎక్కడ నుండి వచ్చారంటే ఇదిగో ఇలా వెళ్ళి వాళ్ళని శపించాలంట, బాలాకు రాజు పంపించాడంటే వాళ్ళతో వెళ్ళొద్దు అన్నాడు. ఒకసారి చెప్పినప్పుడు వినాలా లేదా? మళ్ళా పోయి ప్రార్థన చేశాడు. ఈసారి ఏం జరిగింది మీ అందరూ తెలుసుగా. 2 మనుషులు అగస్ట్ వచ్చారు, 2 మూటలు అగస్ట్ వచ్చారు. మళ్ళా పోయి ప్రార్థన చేశాడు. దేవుడు ఏమన్నాడు? వెళ్ళొద్దు అన్నాడు. 2 సార్లు చెప్పినా కూడా దేవుడు వద్దన్నాడు అన్నాడు. 3ఓసారి ఏం జరిగింది? ఇంకొక 3 అగస్ట్ వచ్చాడు, 3 మూటలు ఎక్కువ వచ్చాయి. ఆయన తప్పే కాదు, మనుషులు పంపించినప్పుడు మూటలు ఎక్కువ పంపిస్తున్నాడు. మళ్ళా ఈసారి పోయి ప్రార్థన చేశాడు. ఏందయ్యా ఇలా రమ్మంటున్నాడు, పోయానంటే అది బాగున్నాడు. పొమ్మన్నాడుగా, చూడండి పొమ్మన్నాడుగా. ఇప్పుడు పొమ్మనంగా వెంటనే ఎవరి మీద చెప్తున్నాడు? నింద కొడక నువ్వే కదా పొమ్మంది. ఇప్పుడు ఆదివారము శనివారము మన చర్చిలో ప్రార్థన జరుగుతుందమ్మా, మీ అందరికి తెలుసు కదా. నేను వాక్యం చెప్తూనే ఉంటాను. ఇప్పుడు వాక్యం ఇంత చెప్పి ఇదంతా చెప్పిన తర్వాత ఆదివారం పొద్దున్నే మీరు వచ్చి అయ్యా ముఖ్యమైన పని ఉంది, పొయ్యేలా ఉండేది అనుకో. ఎంత వాక్యం చెప్పినా కూడా నేను పొయ్యేలా ఉండే నన్ను అడిగిన అనుకో, ఆదివారం కదమ్మా, ఆదివారం కాదు బ్రదరు, ఈరోజు బాగుండదు, లేకపోతే బాగోదు కదంటే, ముఖ్యమైనది అంటే నీ ఇష్టం పోతే అంటే నువ్వే బొమ్మన్నావుగా, నువ్వే బొమ్మన్నావు అంటే నీకు ఇదంతా తెలియదా? ఆదివారం ఎంత ప్రాణాపాయం వచ్చినా కూడా దేవుడి సన్నిధిలో ఉండాలని నీకు తెలుసుగా. మరి నువ్వే బొమ్మన్నావు అంటే బిలాము బుద్ధి ఏం తెలుసా? దేవుడు నువ్వే బొమ్మన్నావు అంటే లేకపోతే నేను ఎందుకు వస్తా? నువ్వు అన్నిసార్లు ఎందుకు అడిగిను? ఆ మోటార్లు పెరిగే కొద్దీ మనవాడి మనసు కూడా మారిపోతుంది. అర్థమైందా? మనకు కూడా మోటార్లు పెరుగుతుంటే, కొన్ని కోరికలు పెరుగుతుంటే దేవుడి మీద మనసు మారిపోతుంది. మీరు అనుకుంటారు నాకు మారదు అనుకుంటారు. ఎవరు చెప్పారు నీకు మారదా? ఎప్పుడు మారుతుంది తెలుసా? నువ్వు వెళుతూ 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 దారిలో వెళుతుంటే అప్పుడప్పుడు పక్క చూపు చూసినప్పుడు మారిపోతాం. పక్క చూపు చూడకూడదు. చూడొచ్చా? ఎందుకు చూడకూడదు పక్క చూపులు? పక్క చూపు చూస్తే ఎదురు చూపు మర్చిపోతాం, దారి మర్చిపోతాం. ఇక్కడ అదే జరిగింది. నాకు ఎదురుగా నిలిచినది నాకు తెలిసినది, మరి నీకేం తెలుసు? బాలాకు రాజు దగ్గర పోవడమే తెలుసు, ఏం తెలియదు. ఆడికి పోయే మూమెంట్లో ఏది గుర్తురాలని ఇప్పుడు ఎదురుగా గాడిద నిలబడి ఇదిగో నేను రాను అన్నా కూడా గాడిదని కూడా కొడుతున్నాను. అర్థమైందా? గాడిదని కూడా కొడుతున్నాను. ఆ మూమెంట్లో ఏదన్నా ట్రబుల్ వచ్చేదని వచ్చిందనుకో, ఈరోజు దేవుడి మందిరం బాగుపోవటం వల్ల నాకు ఇబ్బంది జరిగిందని కాదు, ఈ బండి ఇప్పుడే పాడైపోవాలన్నా, ఇది ఇప్పుడే పంచర్ పడాలన్నా, ఇది ఇప్పుడే ఇంట్లో ఇబ్బంది పెట్టాలన్నా, ఇప్పుడే గ్యాస్ మొత్తం అయిపోవాలన్నా, ఎన్ని టెన్షన్లో నీకు అర్థం కాదా? అది చెప్పినా కూడా విన్నా తొందరపాటు అయిపోయి అలా అయిపోతుంటా. ఇప్పుడు అలాగే జరిగినప్పుడు బిలాము కూడా ఏమన్నాడంటే నేను పాపము చేసి తిని అంటే ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకున్న వాళ్ళందరినీ మనం చూద్దాం. ఇదే విధంగా 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము, తీసారమ్మా 13వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నేను పాపము చేసి తిని దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావక ఉండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగు చేస్తావు కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి తిరిగి వెళ్ళెను. నాతాను ప్రవక్త ఇక్కడ జరిగిన సందర్భం అందరికీ తెలుసు. ఒకడికంటే 100 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె ఉన్నది, వాడు పెట్టి బంధువులు వస్తే ఒక గొర్రెనే దేశంపై వధించాడు, ఇది అంటే వాడు దుర్మార్గుడు అని తెలుసు. అప్పుడు దావీదు ఏమన్నాడంటే నాతానుతో, అయ్యా నేను పాపము చేసి తిని అన్నాడు.
పాపం చేసేదని చెప్పి ఒప్పుకోవడం ఈజీ తెలుసా? మీరు అనుకోవచ్చు, నిజమా, నేను పాపమా? అసలు మనం ప్రార్థన చేస్తే ప్రారంభించేదే, ప్రభువా నేను పాపం చేశానే, నన్ను క్షమించు. అదే మనం ప్రారంభించేది. తెలిసి తెలియక చేసిన పాపాలు క్షమించు. ఎంత మంచి మాటలు మాట్లాడతాము. అన్నీ అయ్యే. ఎన్నిసార్లు క్షమించాలి ఆయన? పొదుగులు అదే పని. అదే పని మన కూడా పొదుగులు అదే పని కదా. ఇటు పోతాము వస్తాము, ఇటు పోతాము వస్తాము. ఎన్నిసార్లు చెప్పుకుంటాం? అదే పని, పని లేదా? అదే అన్నాడు, నేను పాపము చేసి తిని, నేను పాపము చేసి తిని, నేను పాపము చేసి తిని. నువ్వు పాపం చేసావు కాదనట్లేదు. మరి ఉపయోగం ఏముంది పాపం చేస్తేనే? దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే ఉపయోగం లేదు. మరి దేనికి ఉపయోగం ఉంది? విడిచి పెడితే ఉపయోగం ఉంది. అంటే విడిచిపెట్టాలి కదా. విడిచిపెట్టాలి కదా. విడిచిపెట్టావా? ఇశ్రాయేలు ప్రజలు ఏం విడిచిపెట్టారు? మేము పాపం చేసిందని దేవుడు వదిలిపెట్టేశారు. ఇప్పుడు మనం కూడా ఇక్కడ ప్రార్థన చేసి రేపు పొద్దున వదిలేస్తున్నాం. ఇక్కడ ప్రార్థన చేస్తా, రేపు పొద్దున అడ్రస్ లేకుండా వెళ్ళిపోతాం. అప్పుడు అనుకోవాలి, యాడికి పోను ఒక్కంటే నీకేం పని బాటుందా? నీకు ఒంటి అంటే వెనక ముందు ఊరు లేరు కదా, నీకు బంధువులా చుట్టాలా? నీకు ఊరు లేరు, ఒంటిదాన్ని పెంటిదాన్ని. మాకు ఎంతమంది ఉండరో వాళ్ళందరిని అనుసరించాలి, వదిలిపెట్టాలి కదా. వీళ్ళందరిని వదిలిపెట్టాడు కదా. ఇక్కడ అదే చెప్పాడు, పాపము చేసి ఎవరైనా ఒప్పుకుంటారమ్మా, కానీ విడిచిపెట్టమంటేనే కోపం అవుతుంది. అప్పుడప్పుడు అంటారు తప్పు చేశానంటారు. తప్పు చేశాను చెప్పడం నిజం కాదు. నువ్వు చెప్పకుండా కూడా తెలిసిపోతుంది ఈ రోజు కాబట్టి రేపైనా. కానీ విడిచిపెడతాం కష్టం. ఎందుకు? దావీదుతో చెప్పాడు, నీవు చేసిన పాపములకు దేవుడు నీకేమి ఇవ్వాలి? ప్రతిఫలం ఇవ్వాలా లేదా? ఆ ప్రతిఫలంగా నీకు పుట్టబోయే బిడ్డ చచ్చిపోతాడు. ఇప్పుడు బచ్చబా గర్భవతయింది, బిడ్డను పుట్టింది. పుట్టిన తర్వాత ఆ బిడ్డకి ఏమొచ్చింది? జబ్బు వచ్చింది. జబ్బు పడ్డ తర్వాత ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. దావీదుకి ఏం తెలుసు? నాతాను ప్రవక్త ఏం చెప్పాడు దావీదుతో? పుట్టినోడు చస్తాడని చెప్పాడు కదా. మరి ఉపవాసం ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? బాగా ఆలోచించండి. ఉపవాసం ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? దేవుడు పశ్చాత్తాపడ బతికెత్తడేమో. దేవుడు బతికించాలంటే అది రీజన్ వేరేది ఉంటుంది. నువ్వు అంతా తెలిసి ఎక్కడ గొర్రెల చుట్టూ గొర్రెలు కాసుకుంటే నేను తీసుకొని వచ్చి నువ్వు కొండలలో, గుట్టలలో, రాళ్లలో, రెప్పలలో ఎక్కడో తిరుగుతున్నా నేను తీసుకొని వచ్చి సింహాసనం మీద ఎక్కిస్తే, సింహాసనం మీద ఎక్కి శుభ్రంగా ఉండి పంచపక్ష పరవాణాలు తింటూ హృదయంలో కొవ్వు బట్టి కళ్ళగా కామం బట్టి తప్పు చేస్తే ఇప్పుడు శిక్ష చేద్దా? అప్పుడు ప్రారంభంలో అయితే ఆ పుట్ల బట్టి ఈ పుట్ల బట్టి తెలియక చేశాం కాబట్టి క్షమించేశాడు. మరి ఇప్పుడు శిక్ష చేద్దా? అందుకేమన్నాడు తెలుసా? నీవు ఈ కారణం చేయటం వల్ల నీ శత్రువులకు దేవుడిని చూపించడానికి నువ్వు అవకాశం ఇచ్చావు. లేకపోతే దేవుడిని ఎందుకు తిడతారు వాళ్ళు? ఈరోజు నీ వల్లే దేవుడిని తిడతావు నాకు తెలుసు. అదే మాట్లాడడం చూడండి, చదువు మా మాట ఒకసారి. 13వ వచనంలో ఉంటాడు, 12, 13 ఒకసారి జాగ్రత్త చదువుదాం. చూడండి చూడండి. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఎవరు తిట్టడానికి? మనం తిడితే పర్లా, దేవుడిని తిడుతున్నారు వీళ్ళందరూ. మనమంటే బాగుంది, మనమంటే ఒప్పుకుంటామా? అసలు ఒప్పుకుంటారా? దేవుడిని అంటే ప్రార్థన పోతాను తెలియడం లేదంటే దేవుడే చూసుకుంటాడులే. మరి నిన్న ఒక మాట దేవుడే చూసుకుంటాడు. నన్నే అంటవా? నేను అంటాడు అసలు నా లెవెల్ ఏంది, నా క్యారెక్టర్ అంటాడు, నన్నే మక్క పెడతావా, నా మీద అంటవా? అబ్బా అంటే నిన్నంటే పాడవు, దేవుడిని అంటే దేవుడు చూసుకుంటాడు. ఎంత బాగా మాట్లాడతాడు తెలుసా? నిజంగా అప్పుడు నవ్వుతాడు కదా, చూస్తుంటే నవ్వాడో ఏడవని లేదు. దేవుడు చూసుకోడు. దేవుడు చూసుకుంటే అది వేరే లెక్క ఉంటుంది. కానీ నీవు చేయటం వల్ల దేవుడు నమ్మాలి. అది కదా, మిమ్మల్ని బట్టే కదా అన్య జనుల మధ్య నా నామము. ఎవరిని బట్టి? దేవుని నమ్ముకున్నామని చెప్పి, దేవుడిలో ఉంటున్నామని చెప్పి పాపము ఒప్పుకొని విడిచిపెట్టిన వాళ్ళని బట్టే చెప్పండి. పాపం అందరూ ఒప్పుకున్నాడు. ప్రార్థన చేస్తే కన్నీళ్ళు గడిపోతాయి, అందరికి ఉద్దంగా వస్తుంటాయి. ప్రార్థన చేసినప్పుడు కన్నీళ్ళు
యాడ్ నుంచి వస్తాయో కూడా తెలియదు పాపం. మనం అదే జనవరి డిసెంబర్ 31 నైట్ ఒక 20 నిమిషాలు 15 నిమిషాలు ఇచ్చాను, ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి. అప్పుడు ఒప్పేసుకున్నారు. విడిచిపెట్టడానికి మనసు రావట్లే పాపం చాలా కష్టం కదా విడిచిపెట్టడం. కానీ మామూలు విషయం అంత కష్టం, చాలా కష్టం. తెగరెప్పులు అంటే మామూలు విషయమా? దేవుణ్ణి విడిచిపెట్టనైనా విడిచిపెడతాను కానీ దాన్ని మాత్రం విడిచిపెట్టడం నా వల్ల కాదంటున్నాడమ్మా. అందుకని ఏమన్నాడు తెలుసా? నాతాను ప్రవక్త దావీదు అంటున్నాడు, నువ్వు చేసిన పాపం వల్ల నీకు పుట్టే బిడ్డను చంపేస్తానంతే పాపం, అదే నీకు శిక్ష. అప్పుడు నువ్వు జీవితాంతం ఏడ్చడానికి రాదు నీకు. ఈరోజు మనకదే చెప్తున్నాడు. తెలిసిన తర్వాత మనం తప్పు చేస్తే దానికి శిక్ష అనుభవించాలంతే. నిజమా? నిజమే. ఆయన ఆయన భుజముల మీద సిలువను మోసుకొని పోయి మన పాపాలను పరిగణించాడంటే ఎప్పుడు అది తెలియక ముందు. ఇప్పుడు తెలిసి వాడు తప్పు చేస్తే ఇప్పుడు ఇవాళ ఖచ్చితంగా ఉంటది, దానికి రుజువు అది. ఈరోజు నువ్వు ఒక చిన్న పొరపాటు చేసి ఒక ఆదివారం కానీ ఒక శనివారం కానీ ఒక దేవుడి మందిరంలో రాకుండా ఇంటికాడ శుభ్రంగా నిద్రపోయి హ్యాపీగా ప్రశాంతంగా ఉంటే ఆ రోజుకు ఏదో ఒక రోజు నిద్ర లేకుండా గాడవాడి నాకే ఎందుకు ఈ బాధలు, నువ్వే ఎందుకు దేవుడిని పక్కన పెట్టావు? పెట్టొచ్చు అసలు పెట్టొచ్చా? ప్రారంభం ఫరో, తర్వాత బిలాము, తర్వాత మనం చూస్తే సౌలు కూడా అంటాడు దావీదు నేను పాపం చేశాను అంటాడు. అందరూ పాపం చేసినోడే, విడిచిపెట్టిన వాళ్ళు ఎవరున్నారు అక్కడ? అందరూ చేసిన వాళ్ళే, అందరూ ఒప్పుకున్న వాళ్ళే. ఒప్పుకోవడం పెద్ద లెక్క కాదని చెప్తున్నాడు, ఇప్పుడు కూడా చెప్తున్నాడు. ఎందుకంటే క్రైస్తవ్యంలో చర్చిలోకి వచ్చిన తర్వాత సమరయుడు చేసిన ప్రార్థన అందరికీ గుర్తుండదు. ఏది సుంకరి వాడు చేశాడు, ఒక ప్రార్థన చేశాడు చూడండి. ఎక్కడో వెనక నిలబడి ఏం ప్రార్థన చేశాడు? ఇప్పుడు అందరికీ అదే ప్రార్థన వచ్చేస్తుంది. సుంకరి అంటే అప్పుడు చేశాడు కాబట్టి ఓకే, కానీ ఈరోజు మనం కూడా నేను పాపనయ్యా నన్ను క్షమించాయి అంటాము. మళ్ళా రేపు పొద్దున పోయి చేస్తుంటుంది, మరి ఎవరు క్షమించాలి? అందుకేమన్నా చూడండి, బాగా గమనించి ఆలోచించండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయం, సామెతల గ్రంథము 28వ అధ్యాయం 28వ అధ్యాయము చూద్దాం చేశాక 28 13 వచ్చిన జాగ్రత్త చదువుదాం. 13 అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుడు. ఏం పొందుతాడంట అంటే అతిక్రమములను దాచిపెట్టేవాడు ఏం చేయడంట? వర్ధిల్లడు. అది మనం పక్కన పెట్టిన వాడి గురించి మనం మాట్లాడలేదు. వాటిని ఒప్పుకునేదాకా అయిపోయింది, ఫుల్ స్టాప్ అయిపోయింది. విడిచిపెట్టే కాడ అందరికీ ఇబ్బందులు అయిపోయాయి. కోపం ఒప్పుకున్నా, నేను పాపం నాకు పాపం ఉంది ప్రభు అన్నాను, ఒప్పుకున్నాము, విడిచిపెట్టడము అదే కదా ఇప్పుడు అందరికి వచ్చిన సమస్య. ఒప్పుకోవడం వరకే, విడిచిపెట్టే దగ్గర ఆగిపోయిందమ్మా. ఎందుకంటే ఎక్కడి నుంచి ఆగిపోయిందంటే ఫరో దగ్గర నుంచి ఆగిపోయింది విడిచిపెట్టడం. ఇంకా అక్కడ ముందు బతుకున్నాడు, ప్రారంభంలో ఆదాము దగ్గర నుంచి ఆగిపోయింది విడిచిపెట్టడం. ఆదాము ఏం చేశాడంట? అతిక్రమములను దాచిపెట్టాను. విడిచిపెట్టలా, దాచిపెట్టేశాడు. ఒప్పుకున్నాడు, అయ్యా నేను తప్పు చేశానయ్యా. తప్పు చేశావు, ఓకే. తప్పు చేయని అడుగులేదు. నేను ప్రారంభం నుంచి చెప్తున్నాను, నేను ఎప్పుడు వాక్యం తీసుకున్నా ఇదే చెప్తాను, తప్పు చేయని వాడు ఎవడు లేడు. చేశాము, మరి ఒప్పుకొని విడిచిపెట్టద్దు. మరి విడిచిపెట్టద్దు. మీకు తెలుసో తెలియదు, ఒక ఆమె ఉంది బైబిల్, మనందరూ తెలిసిన ఒక ఆమె. ఏం పేరు? సమరయ స్త్రీ. ఏం చేసిందమ్మా? కొండ బావి దగ్గర విడిచిపెట్టి వచ్చేసి, ఆ కొండ ఏం చేసిందంట? బావి దగ్గర విడిచిపెట్టి వచ్చేసింది. ఇది నాకు వద్దు అని.
ఈరోజు మన జీవితంలో మనం కొన్నిటిని ఒప్పుకుంటున్నాం కానీ విడిచిపెట్టడం లేదు. ఒప్పుకుంటాం. నేను ఈ సంవత్సరం 2 ఆదివారాలు మానుకున్నాను, వచ్చే సంవత్సరం నుంచి మానుకోను, ఒప్పుకుంటాం. కానీ విడిచిపెట్టడం ఆ టైంలో వస్తుంది. ఎట్లా వస్తుంది తెలుసా? ఫోన్ వస్తుంది, అని నుంచో వస్తుంది. మీకు ముఖ్యమైన వాళ్ళు, అప్పుడు ఎంత ముఖ్యం తెలుసా? యేసు ప్రభు కంటే ముఖ్యమైన వాళ్ళు. అక్కడ కనపడాలి విశ్వాసం. నాకు ఎదుగుతుందో ఏడ కాదు కానీ, ఈ రోజు కాదు కానీ, మీకు ఆదివారం ఉదయకాలమున, లేకపోతే శనివారం మధ్యాహ్నమున, శుక్రవారం సాయంకాలమున మీకు ఫోన్ రింగ్ అయ్యి కానీ, లేకపోతే ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి కానీ, ఈరోజు మన ఇంట్లో పెళ్ళి ఉంది, ఈరోజు మీ చెల్లెలకు ఫంక్షన్ జరుగుతుంది, ఈరోజు మీ చెల్లెలకు అదేదో అంటే అన్నం ముట్టుతారు, ఖచ్చితంగా ఆదివారం పొద్దున్నే మీరు లేకపోతే ఏమి లేదు అని చెప్పినప్పుడు అప్పుడు చూడాలనుకుంటుందా మన మకాన్ని. అప్పుడు నిజమైన విశ్వాసం. ఇప్పుడేముంది? ఏముందమ్మా అంతే కదా. ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ ముందున్నప్పుడు పెన్ను తీసుకొని రాస్తాడు చూడు, అది నిజమైంది. వచ్చేటప్పుడు ఊరేం రాయరు. ఏం జరిగాడు వస్తుంది ఇంట్లో, మా ఇంట్లో పోతుంది, బ్యాగ్ తీసుకుంటుంది, తీస్తుంటుంది, రాత్రనే ఉంటుంది. అవి పోసేది రాయమంటే ఇట్లనే అంటుంది, గిట్ట అంటుంది. ఏంటంటే ఆలోచిస్తుంది శాంతమ్మ. ఏం ఆలోచిస్తుంది? మరి పొద్దుగులు రాసినావు కదా, మా ఇంటికి ఎక్కడేలా ఆడున్నది ఎడెక్కెత్తుంది, ఆడుంది ఎడెక్కెత్తుంది. మనం కూడా ఏంది, చర్చిలోకి వచ్చినాక ఇలాగని అనుకుంటాం. ఆ ఫోన్ వచ్చినప్పుడు రేపు నేను ప్రార్థన పోవాలి, నేను రాను అని చెప్పే ధైర్యం నీకు లేదంటే నువ్వు ఒక ఫరోవే, నువ్వు ఒక బిలామువే. ఆ ధైర్యం నీకు లేదు. ఉందా? ధైర్యం లేదు. ఎందుకు లేదు? మా అమ్మలు ఏమని అనుకుంటారేమో, మా అన్న ఏమని అనుకుంటాడేమో, మా మామయ్య ఏమని అనుకుంటాడేమో, మా అత్తమ్మలు ఏమని అనుకుంటారేమో, యేసయ్య ఏమని అనుకుంటాడు. ఇప్పుడు ఆలోచించడమా? ఆయన అనుకోడు. ఎందుకు? ఇప్పుడు చెప్పండి, ఎందుకు అనుకోడమ్మా? ఏదమ్మా? అది కాదు. ఆయనకు మనకు సంబంధం లేదుగా. సంబంధం ఉంటే అనుకుంటాడు, సంబంధం లేదు అనుకుంటాడా? ఇదిగో నువ్వు ఆ పక్కన నుంచి వెళ్ళిపోతుంటే ఇటు పక్కన ఏమని అనుకోండి, ఎప్పుడైనా ఫీల్ అవుతావా? ఇంట్లో వాళ్ళు ఏమని అనుకుంటారని ఫీల్ అవుతావు. ఇంటి పక్కన ఏమని అనుకుంటే నాకేం, ఏసే ఎవరు ఏమనుకుంటే నాకేం. సంబంధం తెగిపోయింది. ఎక్కడ? ఇశ్రాయేలు ప్రజలకు ఆ ప్రాంతంలోనికి వచ్చిన తర్వాత యేసు ప్రభువును యెహోవాను అనుసరించుట మానేశారు. ఎప్పుడైతే యెహోవాను అనుసరించడం మానేశారో ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు. ఈ సందర్భంలో గుర్తొస్తుందమ్మా? అస్సలు గుర్తుంటుంది ఆదివారం చర్చికి పోవాలని? అసలు గుర్తుంటుందని చెప్పండి. పొద్దున్నే 5 గంటలకు లేచి, 3 గంటలకు లేచి, 4 గంటలకు లేచి రెడీ అవుతుంది. ఒక్కసారి ఆ మూలన ఆ బైబిల్ చూడబుద్దా? ఆ రెడీ అయ్యేటప్పుడు ఒకసారి ఆలోచించండి. 5 గంటలకల్లా పోవాలంట, 9 ఆడ ఉండాలంట, లేకపోతే బాగుందన్నప్పుడు ఈ మూలనున్న బైబిల్ ఒక్కసారి అయినా నీ కళ్ళ కనపడుతారు. రోజు కనపడదు. ఎందుకు కనపడదు చెప్పండి? ఎందుకు కనపడదు? టైం ఎక్కువ లేట్ అయితే మేము పోయేలో అయిపోద్దేమో, తొందరగా పోవాలి. ఈ టెన్షన్లో ఒకవేళ నువ్వు ఏమనుకోండి, ఒకవేళ మీరు రెడీ కావడానికి బట్టలు తీసుకొని ఉంటే బైబిల్ అనుమతి తీసి ఇస్రాయిల్ పక్కన ఉంటుంది. ఇస్రాయిల్ పక్కన ఉంటుంది. పిల్లలు బైబిల్ చెవిటి పెట్టమంటాడా? బైబిల్ పెట్టడానికి ఆ రూమ్ లేదా అంటే పెడితే నీకు అర్థమైపోతుంది. నీకు అప్పుడు ఎంత బాధపడతాడు తెలుసు యేసయ్య, ఎంత ఏడుతాడు తెలుసా? కలవరి సిలువలు ఆ 3 మేకుల మధ్య వేలాడినప్పుడు ఒకవేళ ఏడ్చాడో లేదు, నిజమో కాదు మనకైతే దాని గురించి పక్కన పెట్టండి. కానీ నీవు ఆదివారమును బైబిల్ను పక్కన పెట్టి వేరేది తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు నిజంగా యేసు ప్రభు అంతా ఏడుస్తుంటాడు. ఆ రోజు బైబిల్ పట్టుకొని ప్రార్థనకు రావలసిన నువ్వు వేరేది పట్టుకొని వెళ్ళిపోతున్నావు చూడు, ఆయన ఎంత ఏడుస్తాడంటే అది చెప్పుకుంటే తీరేది కదా ఆ బాధ. అంత బాధపడుతుంటాడు. అందుకని ఏప్రిల్కి రాసిన పత్రికలు ఏం రాయబడి తెలుసా? మరలా మీరే సిలువ వేస్తున్నారు. నేను అప్పుడప్పుడు చాలాసార్లు చెప్తుంటాను, చాలాసార్లు అనుకుంటుంటాను, తప్పిదము చెయ్యటం మానవ సహజమే. కానీ యేసు ప్రభు నమ్మిన తర్వాత మనం మానవులుగా కాకుండా దేవుని స్వభావంలోకి వచ్చాం. మనకు అలవాటు ఉండకూడదు, ఆ ప్రభావం మనలోనికి రాకూడదు, ఆ ఉద్దేశాలు మనలోనికి రాకూడదు. ఇక్కడ నిజంగా ఇక్కడ అదే చెప్తున్నాడు, అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకునేవాడు కూడా వర్ధిల్లడు, విడిచిపెట్టిన వాడే వర్ధిల్లుతాడు.
ఒప్పుకోవడం ఎవరైనా ఒప్పుకుంటారు. కోర్టులో పోయినప్పుడు న్యాయమూర్తి దగ్గర నిలబడ్డప్పుడు జడ్జి ముందు దొంగ కూడా ఏం చెప్తాడు తెలుసా? ఇంకా నేను ఎక్కువ రోజులు అబద్ధాలు చెప్పదలుచుకోవాలని నేను తప్పు చేశాను అంటాడు. తప్పు చేసినందుకు కొద్దిగా క్షమించి శిక్ష తగ్గించి ఓకే వెళ్ళిపోమంటే, ఇప్పుడు జైల్లో నుంచి బయటకు పోయిన తర్వాత వాడు మానుకుంటే మరలా అదే తప్పు చేస్తున్నాడంటే, ఇప్పుడు కోర్టులో బోన్లో నిలబడి నేను దొంగతనం చేశానని ఒప్పుకున్నప్పుడు అందరు జాలి చూపించాడు. మరలా పాపమని శిక్ష తగ్గించి బయటికి పంపిన కానీ మళ్ళా దొంగతనం చేసి కోర్టులో నిలబడితే ఏం చేస్తారు చెప్పండి జడ్జి? నువ్వు ఒప్పుకున్నంత మాత్రానా కాదు, నువ్వు విడిచిపెడితేనే గొప్పవాడు. కానీ ఎందుకు విడిచిపెట్టలేకపోతారో చెప్పండి ఈరోజు? ఎందుకు విడిచిపెట్టలేకపోతారంట? రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎందుకు విడిచిపెట్టలేకపోతారంటే దానికి ఒక కారణం గృహకనే ఉంది అనుకుంటున్నా. దానికి ఒక కారణం ఉంటుంది. నువ్వు ఎందుకు ఈ తినవంటే దానికి ఒక కారణం ఉంటుంది. నేను ఇది తినకూడదు అంటాను. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును. ఏంటిదంటే ఇది కాఠిన్యం? కాఠిన్యం అంటే అసలు లెక్కుందా? ఎంత అహంకారం! దేవుని కుమారుణ్ణి పాదములతో తొక్కిపోతుంటే ఎంత అహంకారం అమ్మ! దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావంటే దేవుని కుమారుని పాదములతో తొక్కిపోతున్నావు. అసలు మామూలు విషయమేనా? అసలు లెక్కున్నదని అన్నా మనం చెప్పండి. ఫరోకు లెక్కుందా? అస్సలు కాదు. ఎంత అహంకారం! ఆ టైంలో ఫరో అనుకొని మోషే నేను పాపం చేసిన అనగానే మోషే మనసు మారుండొచ్చు, ఈ అహరోను మనసు మారుండొచ్చు. దేవుడు అనుకున్నాడు ఈడు మామూలుడు కాదు, ఎట్టడు ఎలాంటాడు? యేసు ప్రభు వారు హేరోదు గురించి మాట్లాడు ఏదేమని చెప్పాడు? అది జిత్తులు మరి నక్క ఆ నక్కతో చెప్పన్నాడు. జిత్తులు మరి నక్క ఎలా ఉంటుంది తెలుసా? ఎట్టబడితే అట్టుంటది. కానీ రోజులలో దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకొని దేవునికి మోసం చేసుకుంటున్నాం అనుకుంటున్నామేమో. జాగ్రత్త. దేవుడు చెప్పారు నీ కాఠిన్యమును, నీ హృదయం మారలా. ఎంత చెప్పినా వాడికి ఎలాగ తెలుసా? ఎంత చెప్పినా బండ మీద నీళ్లు పోసినట్టే కారిపోతున్నాయి కానీ నీ లోపలకు వాక్యం ఎక్కటం లేదు. ఎంత చెప్పినా ఎక్కదు, ఎంత చెప్పినా ఎక్కదు. ఎందుకు ఎక్కలేదంటే అది కఠినమైపోయింది. ఆ హృదయం ముద్దు పారిపోయింది. ఆ హృదయం బండ పారిపోయింది. ఆ హృదయము అదేది వజ్రం కంటే కఠినమైపోయింది. దేవుని వాక్యాన్ని వినే స్వభావం లేకుండా పోయింది ఆ హృదయానికి. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును. అమ్మ, ఏది మార్పు రాదంట? హృదయం మారలా. మరి మారింది ఎవరు? హృదయం మారలా. ఇక్కడ అదే ఆలోచనలు, ఇక్కడ అదే అహంకారం, ఇది అక్కడ అదే స్వభావాలు, ఇక్కడ అయ్యే కోరికలు, ఇక్కడ అదే బుద్ధులు. అప్పుడప్పుడు కావాలంటే మీరు పోయి చూడండి, మాట్లాడండి కొంతమందితో. ఏందమ్మా ఈరోజు పనికి ప్రార్థన పోవాలంటే నీకేమమ్మా పని పాట లేకపోతే నీ నూరేమరు నన్ను ఎంతమంది అంటారో? ఆ హృదయం మారలా. మారిందా? అది మారలా. అదే హృదయం అంట కఠినమైన హృదయం. గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఇక ఏమని ఏం నిర్ణయం తీసుకున్నారు? గట్టిగా ఈ రోజు నేను ప్రార్థన పోను, పనికే పోతాను గట్టి నిర్ణయం తీసుకున్నాను. నువ్వు ఎంత చెప్పినా ఎక్కడ ఇంటికి పోతే ఎన్ని చెప్తారు తెలుసు? దానికి కథ అడుగుతారు. దానికి కథ అంటారు తెలుసుగా. ఒక చరిత్ర అడుగుతారు. ఇది 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 కాకపోతే ఇది కాకపోతే ఇంకా లేదు, ఈరోజు మేము పోకపోతే రేపు మాకు లేదంట, రేపు మాకు పోద్దంట. ఇవన్నీ కథలు అడుగుతారు. ఇన్ని కథలు అనడానికి నీ కారణం ఏంటంటే నీ హృదయం అంత టాలెంటెడ్. ఆ హృదయం తప్పు చేసినటువంటి మనిషి తప్పించుకోవడానికి కథలు అడుగుతాడు. చూడు అలా అడుగుతున్నారు కథలు. మార్పు పొందని హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు
నీకు నువ్వే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఎవరంట? ఎవరు సమకూర్చేది? నీకు నువ్వే. ఎవరు సమకూర్చలా? నీకు నువ్వే. దేవుని దినమందు ఉగ్రత కోసం ఏం చేస్తున్నా? అంతా సమకూర్చుకుంటున్నావు. ఉన్న తప్పులు లేని తప్పులు మొత్తం 10 మంది ముందు, ఉదాహరణగా సంఘం ముందు, విశ్వాసుల ముందు, పాస్టర్ల ముందు, చుట్టుపక్కల ఉన్న ప్రజల ముందు ప్రార్థన మాత్రం ఒప్పుకుంటా. అందరం ఒప్పుకుంటా. నేను ఈ తప్పు చేశాను, నన్ను క్షమించి ఒప్పుకుంటా. కానీ విడిచిపెట్టడమే దేవుడు కోరుకుంటుంది ఇక్కడ మనకు. అదే కదా మన వారంలో నేను చెప్పింది ఏది జనవరి 1వ తారీఖు నైట్ చెప్పాను. నైట్ గుర్తుందని చెప్పాను. 1వ తారీఖు నైట్ విడిచిపెట్టాలి అని చెప్పాము. విడిచిపెట్టాలి. దాని క్రియలను, దాని స్వభావము, దానికి ఉన్న ప్రతిదాన్ని ఎలా చేశాడంటే పౌలు గారు, ఇదిగో ఇది చేయునది నేను కాదు, నా యందు నివసించు పాపమే. అంటే పౌలు చేయలా, పౌలు సాదృశ్యంగా ఉండి చెప్తున్నాడు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అందుకని పౌలు ఏమన్నారు? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం చెప్పాడమ్మా. ఎంత బాగా చెప్పాడన్నమాట. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నానని చెప్పాడంటే పాత జీవితాన్ని మొత్తం ఏం చేశాడు? విడిచిపెట్టాడు. అది 1వ తారీఖు నైట్ నేను చెప్పిన వాక్యం. విడిచిపెట్టాడు. ఈరోజు మనందరము ఒప్పుకుంటున్నాము కానీ విడిచిపెట్టాలంటేనే కష్టమైపోతుంది. పిల్లల మీద ప్రేమ విడిచిపెట్టలేకపోతున్నా, లోకం మీద ప్రేమ విడిచిపెట్టలేకపోతున్నా, ఆశల మీద ప్రేమ విడిచిపెట్టలేకపోతున్నా, శరీరం మీద ప్రేమ విడిచిపెట్టలేకపోతున్నా. మరి దేని విడిచిపెడతాం? ఆమేన్. చీప్గా దొరికింది కదా, ఏమి లేకుండా వరకనే వచ్చిండుగా, అవసరమైతే వదిలిపెట్టాక. కాబట్టి దేవుడు ఏమన్నాడు ఇక్కడ? పౌలు గారు అన్నాడు, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి దేవుని ఉగ్రత దినమందుకు నీకు నువ్వే ఏం చేస్తున్నావు? అంటే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. నిన్నెవరూ కాపాడలేరు ఆ రోజు. అందుకని సమయం ఉండగానే, అవకాశం ఉండగానే దావీదు పశ్చాత్తాపపడి వదిలిపెట్టినట్టుగా వదిలిపెట్టే అవకాశం ఉండగానే సమరయ స్త్రీ ఏం చేసింది? విడిచిపెట్టింది కాబట్టి ఆమెను బట్టి ఎవరు కూడా యేసు ప్రభుని అవమానించలా. ఏం చేశారు? ఆమె మాటలను బట్టి దేవుడిని మహిమపరచాలంట. అమ్మ నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు మేము చూస్తున్నాం, గొప్పోడు ఆయన. అది విడిచిపెట్టే స్వభావం అనుకుంటారు. 26వ సంవత్సరం ఈ 3వ తారీఖున ఒక నిర్ణయం మేము తీసుకో. నిద్రపోయేలు పని మర్చిపోయేదంటే ఉపయోగం లేదంట. ఉదయానికల్లా మళ్ళీ అదే ఆలోచన, అదే స్వభావము, అదే మనసు, అదే దారి, అదే పద్ధతులు, అదే బుద్ధులు ఉన్నాయి అనుకోండి. వీళ్ళందరినీ ఏ రకంగా చేసుకుంటారు? ఉగ్రతకు వాళ్ళు రెడీ అవుతారు. మనం ఏం చేయడానికి ఉగ్రతకు రెడీ అవుతారు. కానీ ఆ రోజు వచ్చినప్పుడు, దేవుడు న్యాయమైన తీర్పు బయలుపరచు దినం వచ్చినప్పుడు ఆయన చూసుకుంటాడు. మనం ఏం చేయాల్సిన పని. నేను వాక్యం చెప్పడమే నా బాధ్యత. నేను తప్పు చేసినంత మాత్రాన నన్ను కూడా దేవుడు ఏం క్షమించడు. తప్పు చేసినప్పుడు నాకు కూడా శిక్షే. అది గుర్తుపెట్టుకోండి. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష అనేది ఎవరికైనా ఉండాల్సిందే. శిక్షను కూడా లెక్క లేకుండా చేస్తున్నారంటే వాడు పరవాడు. లెక్క లేకుండా చేస్తున్నారంటే వాడు పరవాడు. కాబట్టి వాడికి దేవుడు ఒకనొక దినమున ఖచ్చితంగా తగిన ప్రతిఫలము దయచేస్తాడు. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. ఎంత బాగా పరిచయం చేసినా, ఎంత బాగా పాటలు పాడినా, ఎంత బాగా వాక్యం చెప్పినా, ఎంత బాగా ఆరాధన చేసినా, ఎంత బాగా ప్రార్థన చేసినా, భక్తి లేకపోతే పరలోకం వేస్ట్. పరలోకం బాగుంటుంది. నేను ప్రార్థన చేశాను కదయ్యా, నేను పరిచర్య చేశాను కదయ్యా, నేను ఎన్ని చేశాను కదయ్యా, నేను నిలబడి వాక్యం ఈ ఊరు కాదు ఆ ఊరు కాదు 10 ఊరు పోయి చెప్పాను కదయ్యా అంటే అక్రమం చేయవారు ఎలా నా ఇద్దరు పోండి అంటారు. మనకు ఉపయోగం ఏముంది? కాబట్టి ఏం కావాలి?
ఆయన యందు భయము, ఆయన అంటే భక్తే నిన్ను నన్ను ఎక్కడికి చేరుతుంది? పరలోకానికి చేర్చుతుంది. భక్తి భయము కలిగి ఈ పనులను చేస్తే ఆ పరలోకంలో ఇంకా కిరీటాలతో కూడా మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చేసి అసలు దాన్ని వదిలిపెట్టుకోకపోయింది. డబ్బులు ఉన్నాయి, లగేజ్ పెట్టుకున్నాము, అన్ని పెట్టుకున్నాము, టికెట్ కొనకుండా ట్రైన్ ఎక్కితే ఏం చేస్తాము? ఖచ్చితంగా. కానీ ఏవి లేకపోయినా టికెట్ ఒకటి నువ్వు పోవచ్చు, తెలుసా? ఏవి లేకుండా, డబ్బులు లేకుండా, లగేజ్ లేకుండా, బంగారం లేకుండా టికెట్ నీ దగ్గర ఉంటే నువ్వు గమ్యానికి చేరుకోవాలి. ఆ టికెట్టే దేవుడు ఇచ్చేటువంటి ఏంటిది? దేవుని యందు భయము, భక్తి. ఈ టికెట్టే నువ్వు మిగతా ఉండొచ్చు లగేజ్ ఇవన్నీ కూడా మనం చేసే పరిచయం. ఇప్పుడు నేను వాక్యం చెప్తాను అనుకో, అది ఒక బహుమానం, కిరీటం అంతే. కానీ నేను భక్తి లేకపోతే కిరీటం ఎక్కడ ఇస్తారు? పరలోకం పోతేనే కదా కిరీటం ఇచ్చేది. అసలు అడిగిపోతే కిరీటం ఉంటాయా? పరలోకం పోతేనే కదా బహుమానాలు ఉండేది. అడిగిపోతే ఉంటాయా? కాబట్టి మనందరికీ ఈరోజు నేను తెలియజేస్తుందంటే అతిక్రమం అంటే పాపములను ఒప్పుకుంటున్నాం కానీ విడిచిపెట్టడం లేదేమో. ఈ రోజు నుంచి విడిచిపెడదాం, ఖచ్చితంగా నిర్ణయించుకుందాం. విడిచిపెడితే దేవుని కనికరం పొంది పరలోక రాజ్యంలో చేర్చబడతాం. అలాంటి భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. స్తోత్రం. అందరూ కూడా తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.